నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. రాజధాని నగరం కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాఠ్మాండు నుంచి పొఖారాకు బయలుదేరిన బాంబార్డియర్ CRJ-200 విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పైలట్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడిన పైలట్ను విమానం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. విమానం పూర్తిగా దగ్ధమైంది. అపస్మారక స్థితిలో ఉన్న పైలట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతదేహాలను గుర్తుపట్టి వారి ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రారంభించారు. రన్వేపై నుంచి విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.